బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు తిరిగింది. విజయ్ భార్య సంగీత విడాకుల కేసును వెనక్కి తీసుకుంది. ఈ కేసును చెంగల్పట్టు జిల్లా కోర్టు ముగించింది. రజక తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు తిరిగింది. విజయ్ భార్య సంగీత విడాకుల కేసును వెనక్కి తీసుకుంది. ఇక ఈ కేసును చెంగల్పట్టు జిల్లా కోర్టు ముగించింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి గోపీనాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ గోపీనాథ్, చెప్పండి. సంగీత విడాకుల కేసును కూడా వెనక్కి తీసుకున్నట్లుగా తెలుస్తోంది, అలాగే కోర్టు కూడా కొట్టివేసినట్లుగా తెలుస్తోంది. ఈ కేసును అప్డేట్స్ ఏంటి? ఎందుకు సంగీత వెనక్కి తీసుకుంది? అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి, దాదాపుగా సంవత్సరం ముందు ఏదైతే సీఎం విజయ్, ప్రస్తుతం సీఎం తమిళనాడు సీఎం విజయ్ వాళ్ళ భార్య సంగీత ఇద్దరి మధ్య కూడా మనస్పర్ధలు ఉండేటివి. అప్పుడు కొన్ని ఇష్యూస్ చేసుకోవడం జరిగింది. అయితే టీవీకే పార్టీ పెట్టక ముందు నుంచి కూడా సంగీత విజయ్ పైన రకరకాలుగా వేధింపులు, వరకట్న వేధింపులు, రకరకాలుగా కొన్ని కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసుల్లో అప్పుడు నడుస్తూ రావడం జరిగింది. అయితే దాని తర్వాత కూడా విడాకుల కేసు ఒకటి నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా చెంగల్పట్టు కోర్టులో ఇప్పటి వరకు కూడా విచారణ జరిగింది. అయితే అనూహ్య పరిణామాలతో విజయ్ అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, టీవీకే పార్టీ అనూహ్యంగా ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవడం, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పెద్ద మనుషులు ఏదైతే కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు వీళ్ళందరూ కూడా ఈ రకంగా అంటే ఈ కేసులు పెట్టుకొని ఈ రకంగా ఒకరిపైన ఒకరు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, ఒకరిపైన ఒకరికి ఆరోపణలు చేసుకుంటూ ఇది కరెక్ట్ అభిప్రాయంతో సంగీత మధ్యన విజయ్ మధ్యన రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. అవి సత్ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలోనే పెద్ద ఎత్తున అంటే ప్రచారం కూడా జరిగింది. ఇద్దరు కూడా విడిపోవట్లేదు, వాళ్ళు కలిసే ఉండబోతున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానికి సంబంధించి కుటుంబ సభ్యులందరూ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. దాని తర్వాతనే వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి విజయ్ భార్య సంగీత చెంగల్పట్టు కోర్టులో గతంలో ఆశ్రయించారు కాబట్టి ఆ కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు కూడా అంటే కోర్టుకి తెలపడం జరిగింది. అందువల్ల కోర్టు కూడా ఈ కేసును కొట్టివేస్తున్నట్లు కూడా ప్రకటన చేయడం జరిగింది. సో మొత్తం మీద గతంలో కొన్ని మనస్పర్ధలు ఉన్నాయి. ఆ మనస్పర్ధల కారణంగా కొన్ని రకాల కేసులు పెట్టుకోవడం జరిగింది. ఆ కేసుల్లో భాగంగానే ఈ వరకట్న వేధింపుల కేసులు గతంలో ఉన్నాయి. దాని తర్వాత విడిపోవాలని చెప్పి అనుకున్నారు. అందువల్ల ఈ కేసు నుంచి కూడా ఉపసంహరించుకున్నట్లు చెప్తున్న కారణంగానే ఈ రకంగా ఏదైతే ఈ విడాకుల కేసుకు సంబంధించి కూడా చెంగల్పట్టు కోర్టులో సంగీత కేసు వేయడం జరిగింది. అందువల్లనే ఇవాళ అంటే సంగీత విచారించిన తర్వాతనే ఈ కేసును వెనక్కి తీసుకున్నట్లు కూడా కోర్టుకు తెలిపారు. అందువల్లనే ఈ కేసును కొట్టేస్తున్నట్టు కూడా చెంగల్పట్టు కోర్టు ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఓకే రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.